చెబుతారో విషయం. సరే, సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెబుతాను. చాలామంది పొరపాటు పడతారు, ఆడవాళ్ళకు కూడా తెలియకపోవచ్చు ఈ విషయం. నీళ్ళు పోసుకుంది అంటారు. ఏమిటి నీళ్ళు పోసుకుంటారమ్మా ఆలోచించండి. గర్భం ధరిస్తే పోసుకునే ప్రత్యేకమైన నీళ్ళు ఏం లేవు. గర్భం ధరించిన తర్వాత నెల తప్పాక పోసుకునే ప్రత్యేకమైన నీళ్ళు ఏం లేవు. పురుడు స్నానం అని పురుడు వచ్చాక చేయిస్తారు ప్రత్యేకంగా. 16 బిందెలు పోసేస్తారు వేడి నీళ్ళు, మామూలుగా కాదు. ఎందుకంటే బ్యాక్టీరియా అదంతా వదిలిపోవాలి. అందుకని 10వ రోజు స్నానం చాలా గట్టిగా చేయిస్తారు, ఆవిడకి తలనొప్పి వచ్చేస్తుంది. కానీ నెల తప్పిన తర్వాత చేయించే ప్రత్యేక స్నానాలు ఏం లేవు. మనం పొరపాటు మాట్లాడుతున్నాం. అది నీళ్ళు పోసుకోవడం కాదు, నీరు మోసుకోవడం. ఏమిటి నీరు మోసుకోవడం అంటే లోపల ఉమ్మ నీరు ప్రవేశించింది, అప్పుడే గర్భధారణ జరిగింది. అది నీరు మోసుకోవడం. అది పలుకుబడిలో నీరు మోసుకోవడం, నీళ్లు మోసుకోవడం, చివరికి నీళ్లు మోసుకోవడం అయింది. భాష మనం సరిగ్గా ఉచ్చరించకపోతే ఎన్ని ప్రమాదాలు ఉన్నాయన్నదానికి ఇది పెద్ద ఉదాహరణ. అదేమో నీరు మోసుకుంది ఆవిడ. చెరువు నుంచి బిందె నీళ్లు తేవడం కాదు, లోపలే ఒక నీరు తయారైంది. అదే ఉమ్మ నీరు. బిడ్డ పుట్టగానే వస్తుంది ఆ నీరంతా. జంతువులకైనా అంతే, మనకైనా అంతే. ఆ ఉమ్మ నీరు అంతా బయటపడుతుంది. ఆ ఉమ్మ నీరు మోసుకుని ఉండడాన్నే నీరు మోసుకోవడం అంటారు. అది పలుకుబడిలో నీళ్ళు లోసుకోవడం ఉంది. నందిచూరుడు కుమార సంభవంలో సుభద్ర అభిమన్యుడిని గర్భంలో ధరించినప్పుడు ఈ మాట నీరు మోసుకొనియే నెలతా అంటాడు. ఆ ప్రయోగం ద్వారా చాలామందికి తెలిసింది. లేకపోతే నీళ్ళు లోసుకోవడమనే అనుకున్నాం అందరం కూడాను.